తమపై వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఊర్విన్ ల్యాబ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికుమార్ దాపర్తి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థలో స్వల్ప వాటా కలిగిన రఘుకుమారి అనాలోచితంగా తమపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. కాగా తనను అరెస్ట్ చేసినట్లుగా వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవాలని వెల్లడించారు. సంస్థలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తెలిపారు. రఘుకుమారి చర్యలు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, తనపై వచ్చిన తప్పుడు ఫిర్యాదును చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఊర్విన్ ల్యాబ్స్ ఇండియా డైరెక్టర్ అండ్ సిటిఓ గత 4-5 రోజుల నుంచి మీడియాలో మా వన్ ఆఫ్ ది కో డైరెక్టర్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము ఆవిడ సిగ్నేచరు ఫోర్జరీ చేసి ఈ కంపెనీని అంతా టేక్ ఓవర్ చేసేసుకుని చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశాము అని పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇదే మీడియాలో ఇస్తున్నారు. అన్నీ అసత్యాలండి. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, మేమేమీ ఫ్రాడ్ చేయలేదు. ఒకటి ఏంటి అంటే ఆవిడకి కంపెనీలో 0.1% స్టేక్ ఉందండి. మిగతా 99.9% ఊర్విన్ ల్యాబ్స్ ఐఎన్సీ యుఎస్ కంపెనీ, దానిది 99.9% ఉందండి. దాంట్లో మేము మెజారిటీ స్టేక్ హోల్డర్స్. సో బై డిఫాల్ట్ మన ఇండియా దాంట్లో కూడా మెజారిటీ స్టేక్ హోల్డింగ్ ఉంటుంది. ఏమైతే ప్రచారం చేయబడుతుందో ఊర్విన్ దాంట్లో ఫ్రాడ్ జరిగింది, డైరెక్టర్స్ కింద మేము దొంగగా యాడ్ చేయించాము, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తెలియకుండా జరిగినాయి అని ఏమైతే మీడియా ద్వారా వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారో ఇవన్నీ ఖండిస్తున్నామండి. ఇందులో సత్యాలు ఏమీ లేవు. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ, ఇప్పుడున్న ఉద్యోగస్తులు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కంపెనీ 3-4 దేశాల్లో ఉంది. 1000 మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నామండి. సబ్మిట్ చేసిన షేర్ హోల్డింగ్ డాక్యుమెంటు ఆవిడది 0.1% అండి. 1% కూడా కాదు. కంపెనీలో 0.1%. మిగతా కంపెనీ 99.9%. అందులో మేము మెజారిటీ స్టేక్ హోల్డర్స్ అండి. ఇది గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. ప్రతి సంవత్సరము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆడిట్ జరుగుతుందండి. అవన్నీ గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైల్ చేస్తాము. ఎక్కడ ₹1 కూడా తెలియకుండా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమీ లేవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.